హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఫ్యాబ్రిక్స్ అని చూస్తున్నారా? అవునండి. ఇదంతా చినాన్ ఫ్యాబ్రిక్స్ 5½ మీటర్స్. దగ్గర దగ్గరగా ఒక 15 ఆర్డర్స్ బుక్ అయ్యాయి. ఏంటి ఇంత మెస్ చేసేసారు అని అనుకుంటున్నారు. నేను మొత్తం అంతా చెక్ చేసి ఈ మాత్రం బ్యాగ్ కావాలి ఇవన్నీ పెట్టడానికి. సో, నేను అన్నీ చెక్ చేస్తున్నాను. ఏమన్నా చిన్ని చిన్ని మిస్టేక్ ఏమన్నా వచ్చాయా అని చెక్ చేసి మొత్తం అంతా ఫోల్డ్ చేసి ర్యాపప్ చేసేసాను. అండ్ ఈ కలర్స్ అయితే చాలా మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి. కస్టమర్ అయితే అలా కలర్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నాకు కలర్స్ అయితే పిచ్చిగా నచ్చాయి. అండ్ వాటికి మొత్తం లైనింగ్స్ అన్నీ వాష్ చేసి అరేంజ్ చేశాను. ఇవన్నీ డ్రై అయిపోయాక ఇంకా ఐరనింగ్ చేసేసుకొని మనం మంచిగా ప్యాటర్న్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ ఫోల్డింగ్ మొత్తం ఐరనింగ్ చేయడానికి ఇంకా మొత్తం ఫోల్డ్ చేసి ఉంచారు. సో, ఇవన్నీ నేను ఐరనింగ్ చేసి ప్యాటర్న్ కట్ చేసి ఇంకా కొన్ని డిజైన్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఒక 6-7 మగ్గం అయితే డిసైడ్ అయ్యాము ఆ చినాన్ ఫ్యాబ్రిక్స్‌కి. సో, అవైతే వర్క్ జరుగుతున్నాయి. అండ్ ఇదొచ్చేసి బాడీ మెజర్‌మెంట్ మొత్తం అప్‌లోడ్ చేసి ఇంకా కటింగ్ టక స్టార్ట్ చేసేసాను. మన మిషన్ అయితే స్టార్ట్ చేసేసింది కటింగ్ చేయడం. ఒకటే సైజు దగ్గర దగ్గరగా ఒక 7-8 ఒకటే సైజు లైనింగ్స్ కట్ చేసేదున్నది. సో, పెద్దగా అయితే పనేం లేదు నాకు. హ్యాపీగా ఒక్కసారి ప్యాటర్న్ అప్‌లోడ్ చేసేసాను. ఇంకా దాని పని అది స్టార్ట్ చేసేస్తది. ఈజీగా ఉంటుంది. నాకైతే ఆహ్, ఒకటే సైజ్ అంటే హమ్మయ్య! బతికిచ్చారురా బాబు అన్నట్టుంటది. లైక్ మిషన్ అయితే ఇలా సగంలో ఆపేసి ఇంకా వర్క్‌కి స్టార్ట్ అయిపోయాను. సో, కొన్ని అర్జెంట్ ఉన్నాయి. ఇంకా వర్క్ అయిపోతుంది మేడం అని ఫోన్ చేశారు. సో దట్ ఇంకా నేను కొన్ని కటింగ్స్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. సో, ఇప్పుడైతే నేను మిషన్ ఆన్ చేస్తాను. సో, ఆన్ చేసినప్పుడు ఇట్లా మళ్ళీ మొత్తం సర్కిల్ అయ్యి అదే స్క్వేర్ అయ్యి అక్కడి నుంచి నాబ్ నుంచి ఈ టర్నింగ్ ఇక్కడికే వస్తది. సో దట్ అప్పుడు మళ్ళీ మనము ప్యాటర్న్ అప్‌లోడ్ చేసి కటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ కార్నర్‌కి వచ్చేస్తది. ఇంకా వర్క్ అయితే ఇంక మళ్ళీ మొత్తం లైనింగ్స్ ఒకటే సైజ్ అని చెప్పేసాను కదా! సో, ఇది మంచిగా ఇలా కటింగ్ అవుతుంది. ఇదంతా ఫైర్‌తో ఎంత అంటే వాటర్ మనం ఫిల్ చేసుకోవాలి. నేను మిషన్ డీటెయిలింగ్‌గా ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే చేసి చూపిస్తాను సూన్. నాకు ఖాళీ లేక ఇంక నేను అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు. సో, ఈ వర్కే సరిపోతుంది. సూన్ అయితే నేనది పెడతాను పక్కాగా. అండ్ ఇది చూసారా కొంచెం బాడీకి అటువైపుకి వెళ్ళింది. పర్లేదు వి విల్ మేనేజ్ ఇట్. ప్రాబ్లమ్ లేదు. ఇంకా స్టోర్‌కొచ్చేసాను. ఏంటంటే కొన్ని కలంకారీ దుప్పటాస్ కొన్ని తీసుకొచ్చాను నేను స్టోర్‌కి. చాలా గట్టిగా ఫాస్ట్ మూవింగ్ ఇవి. ఏంటంటే ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ప్యూర్ 450కి మనం సెల్ చేస్తున్నాం స్టోర్‌లో. ఇవి ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం మంచిగా స్టైల్ చేసిన ఎంత లైట్ వెయిట్ ఉంటదంటే కలంకారీ దుప్పట యూ ఆల్ నో. బట్ చెప్తున్నాను నా స్టోర్‌లో అయితే 450కి అయితే దుప్పటాస్ ఉన్నాయి. ఎవరైనా దగ్గరలో నియర్ బై ఉంటే విజిట్ చేయండి స్టోర్. కలెక్షన్ అయితే మంచిగా ఉంది. జస్ట్ 450 అండి. చూసారు కదా! ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లెయిన్ కుర్తీస్ కానీ, ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్స్ ఆర్ ఎల్స్ చిన్ని బుటీస్ వచ్చిన లాంగ్ ఫ్రాక్స్‌కి దేని మీదకైనా స్టైల్ చేయొచ్చు. అండ్ ఇదొచ్చేసి ఒక కస్టమర్ మంగళగిరి కాటన్ శారీ ఇచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా ఆమె తెచ్చుకున్నారు. యెల్లో కాంబినేషన్. కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు. సో, కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సరే చూపిద్దాము ఎలా ఉన్నది అన్నది చూస్తారు కదా మీరు కూడా అని చెప్పేసి. అండ్ ఇదేంటంటే ఇది కూడా మంగళగిరి టాప్స్ శారీస్ ఎంత ట్రెండ్ అవుతుందో నేనసల దగ్గర దగ్గరగా ఒక 15-16 ఈ మంత్‌లోనే మేము స్టిచ్చింగ్ చేసి డెలివరీ చేసాము. అండ్ చూసారు కదా! అండ్ ఇది బెనారస్. ఇదొక చిన్ని పాపకి ఫ్రాక్ డిజైన్ చేస్తాము. సో, ఫర్దర్ వీడియోలో నేను ఆ ఫ్రాక్ ఎలా డిజైన్ చేశాను, ఏంటి అన్నది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఫ్యాబ్రిక్స్ అయితే అన్నీ చూపిస్తున్నాను మీకు. ఎలా టర్న్ ఔట్ చేస్తున్నామన్నది కూడా చెప్తాను.
మెజర్మెంట్‌కి ఇచ్చారు. ఇక్కడ చూస్తారు ఫినిషింగ్ అది బాగుంది కదా అని క్లిప్ తీసి ఉంచాను నేను. అండ్ ఇవి మన స్టోర్‌లో ఫ్రాకే. లైక్ ఇది 999. ఇదొక ఫ్రాక్. నా దగ్గర కూడా ఒక ఫ్రాక్ ఉంది. సేమ్ ఇట్లానే సేమ్ నేను డిజైన్ చేయించుకున్నాను ఈ ప్రింట్‌లో. ఇవైతే దగ్గర దగ్గరగా 5-6 సేల్ అయ్యినాయి. ఇంకొకటి ఏంటంటే ఫుల్ లెంత్. వాళ్ళకి స్లీవ్ కస్టమైజేషన్ కావాలి. ఆ ప్రిన్సెస్ లైన్ వచ్చి పార్ట్స్ కంపల్సరీ అని అన్నారు. బ్యాక్ కొంచెం డీప్ వేసుకుంటారు మేడం. సో నేను అలా డిజైన్ చేశాను. కస్టమర్ అయితే నాకు ఇలా కావాలి అలా కావాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ చేయించుకుంటారు. ఇంకా బ్యాక్ థ్రెడ్స్ పెండింగ్ ఉన్నది, అదొక్కటి పెట్టాలి. అండ్ ఇది దగ్గర దగ్గరగా ఒక 6 మీటర్స్ పట్టింది ఫ్యాబ్రిక్. 6 మీటర్స్ 2 ఫ్రాక్స్ సేల్కే ఉన్నది. అంటే కస్టమర్ చేయించుకుని వెళ్ళారు. ఒకటైతే యూఎస్కి వెళ్తుంది. అండ్ స్లీవ్స్ అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ ప్రింట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కూడా ఒక కస్టమైజేషన్ మన స్టోర్లోనే జరిగింది. ఫ్యాబ్రిక్ వాళ్ళే తీసుకొచ్చారు. ఎల్బో స్లీవ్స్ పెట్టేసి లైక్ షోల్డర్ దగ్గర చిన్ని పఫ్ స్లీవ్స్ పెట్టాము. వీనెక్ ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ కుర్తీ స్లిట్ ఇచ్చాము. లోపలంతా లోడ్ చేసేసాము క్రేప్ తీసుకొని. అండ్ సైడ్న స్లిట్ వచ్చింది. దీనికి కొంచెం పెండింగ్ ఉన్నది ఏంటంటే ప్యాంట్ డైయింగ్ చేయించాలి కానీ అవ్వట్లేదు, వెళ్ళాలి. సో దట్ నేను చూపిస్తాను అది కూడా. ఇవంతా యుఎస్ ప్యాకేజింగ్ మొత్తం. ఇది ఏంటంటే ప్యాటర్న్ కాదు, ఏంటంటే నాకు శారీలో స్ట్రిప్స్ కావాలి. అంటే ఒక స్ట్రిప్ లాగా ఇలా కటింగ్ చేయించుదాము అని చెప్పేసి ఇంకెందుకులే అని చెప్పి నేను ప్యాటర్న్ రెడీ చేసుకుని మొత్తం 1.5 ఇంచ్లో స్ట్రిప్ రెడీ అయితే చేసుకున్నాము. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.